రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం షాయంపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అన్ని గ్రామాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర హాజరయ్యారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా వంచిందని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భాజపా కలిసిపోయి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు. యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పినట్లు తెలిపారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు అన్ని గ్రామాలలో పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని, అందుకొరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కష్టపడే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని, పదవులు కోరుకుంటే రావని, ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. పాత కొత్త నాయకత్వం అని తేడా లేకుండా పనిచేయాలన్నారు. గ్రామాలలో వర్గాలుగా విడిపోయి పార్టీకి నష్టం చేసేలా చూస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజల గౌరవాన్ని కాపాడుకోండి, మీ నాయకత్వం పెంచుకోండి. ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళకు అందే విధంగా మీ గ్రామ శాఖలో మండల నాయకత్వం పనిచేయండి తప్ప నా చుట్టూ తిరిగి తరాజు గుర్తు బట్టి జోడితే పదవులు రావని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని గ్రామ శాఖలు బూత్ కమిటీలన్నీ కూడా పనిచేయాలని కోరుతున్నా. పదవులు వెంబడి మనమురుకుతారా? మన పరిపాలనని బట్టి పదవి మన వెంట ఉరికి రావాలి తప్ప పదవెంట ఉరికితే పదవి మనకు దొరకదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రేపు ఎన్నికలకు కూడా మనము సమావేశాలు పార్టీని గురించి పెట్టుకొని రేపు ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా మీకు ఏ ప్రభుత్వ పథకము పేదవారికి అందే విధంగా చేయాలంటే ఊళ్ళే రోడ్డు కానీ, డ్రైన్ కానీ, సీసీ రోడ్డు కానీ, ఇంకా ఏ పనులున్నా కూడా గ్రామ సమావేశం ద్వారా వచ్చి గ్రామ నాయకత్వము పెంచుకోవాల్సిందిగా మరోసారి పదే మీకు చెప్తున్నా. గ్రామంలో మహిళా సభ్యత్వాలు అవుతున్నాయి. మీరు గ్రామంలో మహిళా కమిటీ వేసి రేపు ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం. మీ సేవా సెంటర్లు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం. ఈరోజు రేషన్ షాపులు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వబోతున్నాం. రేపు ప్రభుత్వం ఏదైతే క్యాంటీన్లు కానీ ఏ పథకమైనా కూడా మహిళల పేరు మీదనే ఇచ్చి 0 వడ్డీ మిత్తి లేని రుణాన్ని కూడా కల్పించి నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంకును కూడా మహిళలకే ఇచ్చి నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలతో ఒక మహిళా బిల్డింగ్ కూడా కట్టించి, అదేవిధంగా మహిళలను మీ షాంపేటలో ప్రభుత్వ భూమి కనుక ఉంటే ఒక 100 ఎకరమో 50 ఎకరాలు ఉంటే 20 ఎకరం ఉన్నా మీకు ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి ప్రభుత్వమే అప్పించి ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్ కూడా డాక్రా మహిళల పేరు మీదనే ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది.